రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, నారేటివ్ బిల్డింగ్ అనే ఒక పదము ఈ మధ్యకాలంలో మనము బాగా వింటున్నాము. నారేటివ్ బిల్డింగ్ అంటే ఒక రకమైనటువంటి ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసేలాగా, ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేసేలాగా, లేదా ప్రజలు ఆలోచించే విధానాలను ప్రభావితం చేసేలాగా కొన్ని కథనాలను బిల్డ్ చేయటం. ఈ రకమైనటువంటి కథనాలను బిల్డ్ చేయటం ద్వారా ప్రభుత్వాలను మార్చవచ్చును, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించవచ్చును, రెజీమ్ చేంజ్ కూడా చేయవచ్చును. అటువంటి ప్రయత్నమే భారతదేశంలో కూడా జరిగింది 2024 ఎన్నికల్లో. ఇప్పుడు కూడా ఆ నారేటివ్ బిల్డింగ్ కొనసాగుతోంది. లేకపోతే ఒక్కసారి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ తన యొక్క వర్స్ట్ పర్ఫార్మెన్స్, అత్యంత కనాకష్టమైన ఎన్నికల ప్రదర్శనల్లో మూడవ అత్యంత కనాకష్టమైనటువంటి ప్రదర్శనను 2024లో కనపరిచింది. 2014లో 40 చిల్లర సీట్లు, 2019లో 50 చిల్లర ఎంపీ సీట్లు, ఈసారి 99 ఎంపీ సీట్లు సంపాదించుకుంది. ఘనత వహించిన కాంగ్రెస్ యొక్క దశాబ్దాల చరిత్రలో ఇది లోవెస్ట్ రిజల్ట్స్లో 3rd పొజిషన్లో ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్లో 2024లో 3rd బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించింది. 3rd బెస్ట్ పర్ఫార్మెన్స్. 2019లో 303 సీట్లను సంపాదించుకుంది. 280కి పైబడి సీట్లు 2014లో సంపాదించుకుంది. ఈసారి 2041 సీట్లను సంపాదించుకుంది. ఇది బీజేపీ యొక్క 3rd బెస్ట్ పర్ఫార్మెన్స్. దీనికి దగ్గరగా వచ్చినటువంటి ప్రభుత్వం లేదు. మన్మోహన్ సింగ్ 2009లో అత్యంత బలోపేతమైనటువంటి మెజారిటీని సంపాదించుకుని అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన పార్టీకి వచ్చినటువంటి సీట్లు కేవలం 2006 మాత్రమే, 2006 సీట్లు మాత్రమే. రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత సెంటిమెంట్ ఆధారంగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మ్యాక్సిమం సీట్లు 232 మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 1984 తరువాత దాని బెస్ట్ పర్ఫార్మెన్స్ కన్నా బీజేపీ యొక్క ఈ 2024 పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే 3rd వర్స్ట్ రిజల్ట్ సంపాదించుకున్నటువంటి పార్టీని గెలిచినట్టుగా 3rd బెస్ట్ రిజల్ట్ని సంపాదించుకున్నటువంటి పార్టీని ఓడినట్టుగా ఒక కథనాన్ని బిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది ఈ దేశంలో. దీనికి కొంతమంది లెఫ్ట్ మేధావులని చెప్పుకునేవాళ్ళు, కొందరు లిబరల్స్ అని చెప్పుకునేవాళ్ళు, మీడియాలోని ఒక వర్గము ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్, ఇది కొత్త కేటగిరీ. ఈ కేటగిరీ కూడాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నారు. వీళ్ళందరికీ వత్తాసు పలికేట్టుగా, వీళ్ళందరికీ కావలసిన కథనాన్ని బిల్డ్ చేసేలాగా అంతర్జాతీయ మీడియాలో ఉన్నటువంటి కొన్ని వాయిసెస్ ఇదే కథని చెప్తున్నాయి. కానీ వాస్తవం ఏంటి? గత 10 సంవత్సరాలలో ప్రపంచం కోవిడ్, యుక్రెయిన్, రష్యా యుద్ధము, ఈ 2 అత్యంత భయంకరమైనటువంటి సవాళ్ళ నుంచి తప్పించుకుని దాటి బయటకు వచ్చింది. ఈ రెండింటి ప్రభావము ఈరోజు కూడాను ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మీద ఉంది. చాలా దేశాలు ఈ సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి, ఆర్థికపరమైనటువంటి ఒడిదొడుకులు. రెండవ అతిపెద్ద సమస్య, అన్ని దేశాల్లోనూ ఓటర్లు, ముఖ్యంగా యువ ఓటర్ల యొక్క ఆకాంక్షలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి వారు కోరుతున్నటువంటి అంశాలు పెరుగుతున్నాయి. యాస్పిరేషనల్ గ్రోత్ అంటారు దీన్ని. ప్రజలలో ప్రభుత్వము మాకు ఫలానా ఇవ్వాలి, ఇటువంటిది కావాలి, ఈ సదుపాయం కావాలని కోరేటటువంటి గుణము గతంలో ఎన్నడూ లేనంతగా యాస్పిరేషనల్ ఓటర్ పెరిగారు. మూడవ ముఖ్యమైనటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి ఇష్యూ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా డెమోగ్రఫీ మారుతుంది. అంటే ఆయా దేశాల జనాభా యొక్క స్వరూప స్వభావాలు మారుతున్నాయి. అమెరికాలో హిస్పానిక్ ఓటర్సు, ఏషియాటిక్ ఓటర్సు
అరబ్ ఓటర్స్ యొక్క ప్రభావం పెరుగుతోంది. ఈరోజు జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, కెనడా కావచ్చు, యూరప్ వంటి దేశాలు, యూరోప్లో ఉన్నటువంటి పలు దేశాలు కావచ్చు, ఈ అన్ని చోట్ల కూడాను డెమోగ్రఫీ అక్కడ జనాభా స్వరూపం మారుతోంది. కొన్ని దేశాల్లో యువ ఓటర్లు పెరుగుతున్నారు, దీనివల్ల సవాళ్ళు వస్తున్నాయి. కొన్ని దేశాల్లో వృద్ధులు పెరుగుతున్నారు, దీనివల్ల కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ దేశాల్లో యువ వర్కింగ్ ఫోర్స్ని బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో చాలా పెద్ద ఎత్తున సవాళ్ళు వస్తున్నాయి. ఇటువంటి అన్ని సవాళ్ళు భారతదేశం కూడా ఎదుర్కొంటోంది. భారతదేశంలో కూడా ఓటర్ యాస్పిరేషనల్ ఓటర్గా మారుతున్నాడు. రెండవది ఆర్థికపరమైన ఒడిదుడుకులు అంతర్జాతీయ ప్రభావం వల్ల వస్తున్నాయి. మూడవ ముఖ్యమైనటువంటిది డెమోగ్రఫీ కూడాను చాలా నియోజకవర్గాల్లో మారుతోంది. యువ ఓటర్లు పెరుగుతున్నారు, వాళ్ళ ఆకాంక్షలు పెరుగుతున్నాయి, వాళ్ళ కోరికలు పెరుగుతున్నాయి, భవిష్యత్తు విషయంలో వాళ్ళ కలలు వేరుగా ఉంటున్నాయి. కాబట్టి ఈ 3 రకాల సవాళ్లను ఎదుర్కొంటూ కూడా గత 10 సంవత్సరాలుగా మోదీ ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా ఏమైంది? కొన్ని ఉదాహరణలు చూస్తే పాకిస్తాన్, మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో 6 ప్రధానమంత్రులు మారారు. యూకే అంటే గ్రేట్ బ్రిటన్ మిగతా అన్నీ కలిపి ఏదైతే యూకే ఉంటుందో యూకేలో 5 ప్రధానమంత్రులు మారారు. శ్రీలంకలో 4 దేశాధ్యక్షులు మారారు, మన పొరుగు దేశం. అదేవిధంగా ఆస్ట్రేలియాలో అత్యంత ధనిక దేశాల జాబితాలో ఉన్న ఆస్ట్రేలియాలో 4 ప్రధానమంత్రులు మారారు. అమెరికాలో 3 దేశాధ్యక్షులు మారారు. ఇటలీలో 3 ప్రధానమంత్రులు మారారు. జపాన్లో కూడాను సంపన్న దేశము, ఏషియాలోని అత్యంత ధనవంత దేశాలలో ఒకటైనటువంటి జపాన్లో కూడాను 3 ప్రధానమంత్రులు మారారు. ఇక ఫ్రాన్స్, ఈ G7 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల కూటమిలో సభ్య దేశమైనటువంటి చాలా సంపన్న దేశమైనటువంటి ఫ్రాన్స్లో 2 దేశాధ్యక్షులు మారారు. అంటే ప్రపంచంలోని అత్యధిక ధనవంతులైన దేశాలు, వాటితో పాటు మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి బహుశా శ్రీలంక, అదేవిధంగా పాకిస్తాన్ వంటి దేశాలలో ఇన్నిసార్లు అధికార మార్పిడి జరిగినప్పటికీ అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. మరొక 5 సంవత్సరాలు కూడా ప్రధానమంత్రిగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆయనకు పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి, పూర్తి మెజారిటీతోటే పరిపాలించడం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఈ తక్కువ మెజారిటీతో హ్యాండిల్ చేయలేరు. టీడీపీ లేకపోతే జనతాదళ్ యునైటెడ్ వంటి చిన్న పార్టీల డిమాండ్లను తట్టుకోలేని పరిస్థితి ఉంటుందని రకరకాల నేరేటివ్స్ బిల్డ్ చేస్తున్నారు. మోదీ 3.0 ఏదైతే ఉందో ఇది చాలా బలహీనమైనటువంటి ప్రభుత్వము అని చెప్పి కొన్ని కథనాలను ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి దానికి భిన్నంగా జరుగుతోంది. పాకిస్తాన్లో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. చైనా గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారింది. చైనా ఈరోజు సరిహద్దు సమస్యల్ని, వివిధ దేశాలతో ఉన్నటువంటి సరిహద్దు సమస్యలు చైనాని సతమతం చేస్తున్నాయి. అదేవిధంగా చైనా సైన్యము యుద్ధానికి సిద్ధంగా లేనటువంటి విషయాలు బయటపడుతోంది. అమెరికా కూడాను ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు వస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి ఒడిదడుకుల మధ్య కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ వార్ ఆఫ్ నేరేటివ్స్ ఏదైతే జరుగుతుందో ఈ వార్ ఆఫ్ నేరేటివ్స్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ అనుమానాల్ని సృష్టించే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఈ ప్రయత్నాలను కూడా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. 240 సీట్ల కన్నా తక్కువ సీట్లతో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ, పివి నరసింహారావు ప్రభుత్వం కానీ, వాజ్పేయి ప్రభుత్వం కానీ డెలివర్ చేయగలిగినప్పుడు మోదీ ప్రభుత్వం ఎందుకు డెలివర్ చేయలేదు అన్నటువంటి మౌలికమైన ప్రశ్న మన మనసుల్లో రానియకుండా చేసేటట్టుగా నరేటివ్ బిల్డింగ్ జరుగుతోంది. దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.